విధమైన కులముద్రను వేసేయడానికి చూసేవాళ్ళు ఎవరంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆవేదనలో వాస్తవం ఉందంటారు, మీరేమంటారు? సో జనసేన పార్టీ మీద కుల ముద్రతో పాటు అన్ని ముద్రలు వేయడానికి చట్ట విధాల అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఒక ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కాదు, తమిళనాడులో కాదు, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా దాడులు చేయడం, వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం, ఎక్కడ లేని వాళ్ళు కూడా ముసుగులు తీసుకుని మరీ వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. అది ఇంటి బయట నుంచి పవన్ కళ్యాణ్ గారు శత్రువులు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఇంటిలోంచే శత్రువులు కూడా బయలుదేరారు. ఇంటిలోంచి అంటే తన కులంలోంచి ఎక్కడ కూడా ఇంత దారుణమైన, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏంటది చెన్నారెడ్డి గారికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తోటి రెడ్డితో శత్రుత్వం ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్మలతో శత్రుత్వం ఉంటారు. అయితే వాళ్ళంతా కూడా విధానపరంగా శత్రుత్వాలు పాటించారు, కానీ ఇలా కులంలోంచి అంతర్గత శత్రువులు ఎంత దారుణంగా కాపు కులంలోంచి ఒక దాసరాం లాంటి వాళ్ళు విమర్శలు చేయడం, అది కాపు కులానికే చెందింది ఇటువంటి విమర్శలు, ఇటువంటి అంతర్గత పోర్లు. అయితే పవన్ కళ్యాణ్ మీద కాపు ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో ఇప్పుడు సక్సెస్ అవుతారంటే నిన్నటి వరకు సక్సెస్ అయ్యారు. ఒక దాసనారాయణరావు పార్టీ పెట్టినప్పుడు దాసనారాయణరావు కులముద్ర వేసి మీరు ఎవరు వెళ్ళకండి, కాపులు ఎవరు వెళ్ళకండి రిజర్వ్ చేసి దాసనారాయణరావు అనే అన్పాపులర్ చేతుల్లో కానీ ఫెయిల్యూర్ చేతుల్లో కానీ, చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీకి వ్యతిరేకంగా మీరు పనిచేయండి, చిరంజీవి గారి పార్టీకి మీరు మద్దతు ఇవ్వకండి కానీ కాపుల్ని లోపరుచుకోవడంలో కానీ, లేదా 2019లో పవన్ కళ్యాణ్ గారి కాపు నాయకుడు అక్కడ పార్టీకి మద్దతు ఇవ్వకండి అని ఒత్తిడి తేవడంలో కానీ సక్సెస్ అయ్యారు, ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు కాదని అంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరేది. ఈ సోషల్ మీడియా యుగంలో నిన్న సోషల్ మీడియా లేకుండా మీడియా ఉంటుంటే, తెలుగుదేశం మీడియా, వైసీపీ మీడియా ఉంటుంటే ఇప్పుడు కూడా సక్సెస్ అయ్యి ఉండేవారు. అయితే సోషల్ మీడియా ఉన్న యుగంలో కులం కూడా చైతన్యం అయ్యింది. కుల నాయకులు చైతన్యం కాకపోవచ్చు, కుల సంఘాలు చైతన్యం కాకపోవచ్చు, కానీ కులం చైతన్యం అయ్యింది. ఇప్పుడు ఏ వర్గాలైతే పవన్ కళ్యాణ్ మీద కులముద్ర వేద్దారని ప్రయత్నిస్తున్నాయి, ఆ వర్గాల కుట్రలు చెల్లవు, వాళ్ళ వర్గాల యొక్క పార్టీ పేరు పారవని నేను చెప్పగలనండి. పాయింట్ ఏంటంటే, చెప్పండి, కుల సంఘాలు అనేవాళ్ళు ఇందాక మన టీడీపీ అధికారులు గారు అనుకుంటా ఆయన మాట్లాడినట్టుగా, కుల సంఘాల వాళ్ళు అనేవాళ్ళు కులం గురించి పోట్లాడాలి. ఎందుకు మా కాపులకు రిజర్వేషన్ కావాలి, లేదా మా కాపులకు ఈడబ్ల్యూఎస్ కావాలి, లేదా మా కాపులు కార్పొరేషన్ కావాలి, మా కాపులకు ఇది కావాలి అది కావాలి, లేదా మా కాపులకి ఏదో రక్షణ కావాలి అని పోరాడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఏ చొక్కా వేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు విడాకులు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలని నిర్ధారించే స్థితిలో కుల సంఘాలు వెళ్ళకూడదు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కుల సంఘాలు వెళ్ళిపోయింది సార్. ముందు అసలు భారతదేశంలో ఉన్న కుల సంఘాల్లో 90%, భారతదేశం కాదంటే ప్రపంచ కుల సంఘాలు ఉంటే ఆ కుల సంఘాల్లో 90% కాపు తెలక పరిచే ఒంటరి నుంచే ఉంటారు సార్. ఈ ఈదులో ఒక కుల సంఘం ఉంటారు, ఆ ఈదులో ఒక స్థలం ఉంటుంది. ఇది జాయింట్ యాక్షన్ కమిటీ, అది జాయింట్ యాక్షన్ కమిటీ. వీడికి వాడికి పడదు, వీడికి పడదు. ఎందుకంటే వీడు అందులోకి వెళ్తే మళ్ళీ అధ్యక్షుడు అనిపించుకోవడం, ప్రతి ఒక్కరు అధ్యక్షుడు అనిపించుకోవాలి. ఈ కుల సంఘాలు వీళ్ళందరూ కూడా స్వయం ప్రకటిత కుల సంఘాలు. డాక్టర్ రాము కూడా స్వయం తనకు తాను ప్రకటించుకున్నాడు. ఇది సౌత్ ఇండియా బలిజ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు తనకు ప్రకటించుకున్నది ఎవరిని ఎన్నుకోలేదండి. ఇటువంటి వ్యక్తులు ఒక రాజకీయ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం అనేది ముమ్మాటికి తప్పు సార్. నేను దాసరాము గారు ఆవేదనలో అర్థం లేదంటే అర్థం ఉంది. అయితే మీరు ఎంతవరకునే పవన్ కళ్యాణ్ ఎలాగో ఆ కమ్మలతో గుర్తుకొట్టిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది 2014లో, పోటీ చేయలేదు 2019 నుంచి అతను పార్టీని లెక్కేసుకోవాలి. మరి 1956 నుంచి 2019 వరకు ఇదే కాపులు తెలుగుదేశాన్ని గెలిపించుకొచ్చారు, వైసీపీకి గెలిపించుకొచ్చారు, ఇంకా లోతుగా మాట్లాడాలంటే రెడ్డిలకి గెలిపించుకొచ్చారు, కమ్మలు గెలిపించుకొచ్చారు. రంగా చంపేశారు అన్నప్పుడు 89లో రెడ్లు గెలిపించారు. మరి ఇదే కాపులు 94లో కమ్మలు గెలిపించారు. ఇదే ముద్రగడ పద్మనాభం, ఇదే దాసరాము, ఇదే కుల సంఘాలు కమ్మ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. ఈ కాపు సంఘాలు కానీ, కాపు నాయకులు కానీ, కుల సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఒకటి ఇటు ఉండొచ్చు. కానీ ఇప్పటికీ తెలుగుదేశం వెనకాల కాపులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి వెనకాల వైసీపీ వెనకాల కాపులు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చిందా పొత్తులు పెట్టుకోవడం అంటే మీరు లేనప్పుడు కూడా మీరు రెడ్డి కమ్మలు గెలిపించుకుంటూ వస్తున్నారు కదా. వాళ్ళు మీరు ఏమైనా మడిగట్టు కూర్చున్నారా?
మేము ఎప్పుడు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయలేదు. మేము కాపులంతా మడిగట్టు కూర్చున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చేది కాబట్టి మడి ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వచ్చాం. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు అంటానికి ఇప్పుడు కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వటం లేదు. మనం జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసినప్పుడు ఈదుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముక్కు పిండి అడిగేవాళ్ళని లేదు అడుగుతావా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకురండి. అరే 20 సీట్లు ఉన్నవాడు ఏం తీసుకొస్తాడు? ఈ కాపులకు కానీ కాపు నాయకులకు కానీ లేదా అనగారిన వర్గాలు కానీ నేను ఒక చరిత్ర చెప్పాలి సార్, మీరు అనుమతిస్తే. చెప్పండి. భారతీయ జనతా పార్టీ అనేది 1951లో స్టార్ట్ అయింది సార్. ఆ తర్వాత ఆ పార్టీ 1975 జనతా పార్టీలో కలిపేసింది సార్. మళ్ళీ జనతా పార్టీలోంచి ఇడిపోయి భారతీయ జనసంఘ అనేది జనతా పార్టీ 1980లో స్టార్ట్ అయింది సార్. అప్పుడు వాళ్ళు ఇచ్చే హామీలు ఏంటో తెలుసా అండి? రామ జన్మభూమి, కామన్ సివిల్ కోడ్, ఆర్టికల్ 370 అయ్యింది. 1980లో 86లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇప్పటికి కామన్ సివిల్ కోడ్ నెరవేర్చలేకపోయింది సార్. ఏపీ భారతీయ జనతా పార్టీ 1980 నుంచి 2 సీట్ల నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజున ప్రపంచాన్ని శాసించే స్థితికి వెళ్ళిందంటే కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ ఏపీ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏమి కాపులు సాధించలేదు ఏమి సాధించేస్తారు సార్? అసలు ముఖ్యమంత్రి అవుతేనా? ఒక పక్కన దాసరామే అంటున్నాడు జనసేన పార్టీ వెనకాల తాడు బొంగరం లేని వాళ్ళు ఉన్నారని. పవన్ కళ్యాణ్ చెప్పేది అదే, అరే నా వెనకాల తాడు బొంగరంలో ఉన్నారో మీరు తాడు బొంగరం సంపాదించుకునే వరకు కూడా ఒక ఏదో పొత్తుతో పెట్టుకుని ముందు మీరు నిలదొక్కుంటాం అంటాం అని ఆయన వెళ్తున్నాడు. ఒక పక్కనేమో దాసరామ అంటాడు తాడు బొంగరం లేదు అంటాడు జనసేనకి. ఇంకో పక్కన మీరు సీఎం మనకు అన్ని ఉన్నాయి సీఎం కింద పోటీ చేసేయండి అంటాడు. ముందు ఈ రాష్ట్రరాము కానీ ఇంకో కాపు నాయకులు కానీ మీ స్టాండ్ ఏంటి నిర్ణయించుకోండి. ముందు మీ కుల సంఘాలంతా ఏకమయ్యండి, మీ కుల నాయకులంతా ఏకమవ్వండి. బయటికి తీసుకురండి. మీరందరూ ఇంకా మేమంతా మీ వెనకాల ఉన్నాం. అక్షర్ సత్యం గారు, ఇదే దాసరి రాము గారిది నేను కూడా ఒక వీడియో చూశాను. ఇదే దాసరి రాము గారికి ఒక వీడియో చూశాను. దీనికి అసలు కాపు సామాజిక వర్గం ఇంత డౌన్ అయిపోవడానికి కారణం రెడ్లు కారణము. రాజశేఖర్ రెడ్డి ఇవన్నీ చేయించుకుంటూ వచ్చాడు. రంగా గారి హత్యలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పుకొచ్చిన నాయకుడు కూడా ఇదే దాసరి రాము గారు. ఆయనే మళ్ళీ ఈ రోజున వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? అదే కదా సార్ నేను చెప్పేది. ఇదే కాపు సంఘాలు, ఇదే కాపు నాయకులు, ఇదే కాపు కుల సంఘాలు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీతో తగ్గు పెట్టుకోవడం, వ్యతిరేక పార్టీతోటి అది కమ్మల అధికారులు ఉంటే రెడ్డిని గెలిపించడం, రెడ్ల అధికారులు ఉంటే కమ్మలు గెలిపించడం, రెడ్ల అధికారులు ఉంటే కమ్మలకి వ్యతిరేకంగా మధ్య అనుకూలంగా మాట్లాడడం, కమ్మల అధికారులు ఉంటే రెడ్లకు అధికారులుగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చారు. మరి నిన్నటి వరకు రంగాన్ని రెడ్లు వస్తూ ఉందో రంగాన్ని తప్పించాలి అన్న వాళ్ళు ఈ రోజు ఏమైపోయిందండి? దాసరాము గారు అవ్వచ్చు, అదే ఇంటర్వ్యూలో మాట్లాడారుగా. ఇదే దాసరాము గారు, ఇదే అక్షర్ సత్యం, ఇదే మీరు, ఇదే నేను అందరూ కూడా 2019 పవన్ కళ్యాణ్ గెలిపించడం తిరిగా అప్పుడు నెగ్గలేదే. మరి మీ దాసరాము వల్ల అక్షర్ సత్యం వల్ల పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తే 2019 గెలిచేదిగా. ఒక దాసరాము వల్ల, ఒక కుల సంఘం వల్ల, ఏదో ఒక మత సంఘం వల్ల, లేదా ఒక వర్గం వల్ల ఒక రాజకీయ పార్టీ నెగ్గదు సార్. అనేక వర్గాలు మతాల కలియక ఉంటారు సార్. ఒక్క నిమిషం సార్ ఇస్తా సార్, ఇంకా ముగ్గురున్నారు ఇస్తాను. ఒక్క నిమిషం. ఇప్పటికైనా కుల సంఘాలు మీ కులం గురించి పోరాడండి. మీకు రాజకీయ పార్టీ మీద కులం ఉంటే కుల సంఘాలకు రిజైన్ చేసి వచ్చి రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి మీకు నచ్చిన పార్టీలో జాయిన్ అయ్యి పోరాడండి. అంతే తప్పించి మీరు కుల సంఘాల్లో ఉంటూ రాజకీయ పార్టీలు పొత్తులు ఎవరితో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎవరితో ఎప్పుడు విడాకులు అని పాటించే స్థితికి రాకండి. మీరు కులాన్ని నాశనం చేయకండి. మరొకటి, మీరు 70 సంవత్సరాల్లో సాధించలేకపోయారు, ఒక సీఎం కావాలి